అయోధ్య రాములవారి అక్షింతలను మెదక్ జిల్లా మాసేపేట గ్రామంలో ఇంటింటికి పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక హనుమాన్ దేవాలయంలో అక్షింతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం కలశాలను తలపై పెట్టుకుని గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాసేపేట సర్పంచ్ మసూదన్ రెడ్డి, ఎంపీటీసీ కృష్ణారెడ్డి, మాజీ సర్పంచ్ నాగరాజు, మాజీ ఎంపీటీసీ చెరుకు సిద్ధంగౌడు, మఠం పవన్, రాము, బొగ్గుల రామస్వామి తదితరులు పాల్గొన్నారు. శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 శ్రీరామ జయ రామ, శ్రీరామ జయ రామ జయ 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 జయ రామ. గ్రామంలో మరి ఆ రాములవారి అక్షింతలు రావడం జరిగింది. ఆ రాములవారి 22 నాడు రాములవారి ప్రతిష్ట జరుగుతుంది అయోధ్యలో. మరి ఎన్నో ఏళ్ల నుంచి చూస్తున్నటువంటి కళ నెరవేరే టైం వచ్చింది. మరి ఆ రాముని గుడిని మనం ఎప్పుడో ఉండే అది కూల్చేసారు. మరి ఈరోజు మన మంచిగా బ్రహ్మాండంగా రాములవారి అయోధ్యలో గుడి కట్టుకోవడం జరిగింది. మరి అది 22 నాడు ప్రతిష్ట కూడా చేసుకోవడం జరుగుతుంది. మరి ఆయన ఆశీర్వాదంతో ఆయన పాదాల నుంచి వచ్చిన బియ్యం ఇవి ప్రతి ఒక్కరికి ఆశీర్వాదం, ప్రతి ఒక్క ఇంటికి ఆ రాములవారి ఆశీర్వాదం ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరూ మంచిగా సుఖశాంతులతోని, మంచి పాడి పంటలతోని మంచి అభివృద్ధి చెందాలని చెప్పి ఈ దేశము మన భారతదేశము మరి గర్వించదగ్గ భారతదేశం ఉండాలని చెప్పి మరి ఎంతో అన్ని దేశాల కంటే అభివృద్ధి చెందాలని చెప్పి ఆ రాముని ఆశీర్వాదం ఉండాలని చెప్పి ఆ రాముని వారి దగ్గరికి వెళ్ళి బియ్యం రావడం జరిగింది. ఆ యొక్క బియ్యాన్ని ఈరోజు మాసేపేట గ్రామంలో ఇంటింటికి పంచడం జరుగుతూ ఉన్నది. ఆ యొక్క బియ్యాన్ని ప్రతి ఒక్కరూ మరి 22 తారీఖు నాడు మరి ప్రతి ఒక్కరు ఆశీర్వాదం లెక్క తీసుకొని ప్రతి ఒక్కరు నెత్తి మీద వేసుకొని ఆశీర్వాదం తీసుకొని ఆ రోజు మరి రాములవారి విగ్రహ ప్రతిష్ట జరుగుతుంది. కాబట్టి మనం ప్రతి ఒక్కరు ఇళ్ళల్లో ప్రతి ఒక్కరం 5 దీపాలు ముట్టించి ఆ రోజు నాడు మన ఇంటి మీద ఒక కాషాయ జెండా ఎగరేసి మరి ప్రతి ఒక్కరం మనం భారతదేశ పౌరులం, హిందువులం అని చెప్పి మరి చాటి చెప్పుకోవడానికి మరి ఆ రాములవారు అనేటోడు మరి ఒక ఇది కాదు, అన్ని కులాలకు అన్ని మతాలకు సంబంధించిన మనిషి ఆ భగవంతుడు. మరి రాములవారు ఆయన ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి ఉండాలని చెప్పి నేను మనస్పూర్వకంగా కోరుకుంటాను.